శంకర్ స్నానం చేసి బయటకు వస్తాడు. రాగానే వెన్నెల అయితే శంకర్ కోసం తన బట్టల్ని ఐరన్ చేసి ఉంచి, ఇదిగో శంకర్ నీకోసమే ఐరన్ చేసాను తీసుకో అని చెప్పి ఇస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న శంకర్ అయితే ఏంటి నువ్వు నా బట్టలు ఐరన్ చేసి తీసుకురావడం ఏంటి, నాకేం అవసరం లేదు అని చెప్పి చాలా చిరాగ్గా అంటాడు. దాంతో అక్కడ ఉన్న వెన్నెల ఏంటి శంకర్ అలా అంటావు, మనం ఇద్దరం భార్యాభర్తలం, మన ఇద్దరం ఏమైనా చేయవచ్చు, నీ పనులన్నీ నేను చేయవచ్చు, నా పనులు ఏవైనా నువ్వు చేయవచ్చు, అలాంటిది నువ్వు అలా అంటావేంటి శంకర్, ఇదిగో బట్టలు తీసుకో అని చెప్పి ఇస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న శంకర్ అయితే లేదు నాకేం అవసరం లేదు, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్తావా లేదా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఏం మాట్లాడుతున్నావు, ఇదిగో తీసుకో అంటూ తన 2 చేతుల్ని తీసి ఆ చేతుల్లో పెట్టేసి వెళ్ళి బట్టలు మార్చుకొని రా సరేనా అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న శంకర్ అయితే ఏం చేయలేక తప్పక తనైతే ఆ బట్టలను అయితే వేసుకుంటాడు. ఇక తను ఆ బట్టలు వేసుకొని బయటకు వస్తాడు. రాగానే అది చూసి వెన్నెల చాలా సంతోషిస్తుంది. ఇక వచ్చి అక్కడ రెడీ అవుతూ ఉంటాడు. రెడీ అవుతూ ఉండగా ఇంతలో అక్కడికి వెన్నెల వెళ్ళి తనకి అయితే శంకర్కి దగ్గరుండి ఆయిల్ పెడుతూ మసాజ్ చేస్తూ ఉంటుంది. అది చూసి శంకర్ అయితే మైమర్చిపోతూ ఉంటాడు. ఇక వెన్నెలని దగ్గర నుండి చూసి తనైతే వెన్నెల అందాన్ని చూసి మైమర్చిపోతూ ఉంటాడు. అది చూసి వెన్నెల చాలా సంతోషిస్తుంది. ఇక వెన్నెల అయితే శంకర్కు దగ్గరుండి తనైతే తలకి ఆయిల్ పెట్టి తను శంకర్కి తల నురుముతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న శంకర్ అయితే అలా వెన్నెలను చూస్తూ ఉండిపోతాడు. ఇక వెన్నెల మాయలో పడిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.